హాయ్ అండి అందరికీ. డిసెంబర్లో జరిగినటువంటి ఎస్జిటి ఎగ్జామ్లో వచ్చిన సైన్స్ బిట్స్ అండి ఇవి. మనకి బయాలజీ ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అనేది చేయడం జరిగింది. ఆ లింక్ అనేది మీ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఎస్జిటి అండ్ ఎస్ఏ రెండింటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి టోటల్ బిట్స్ అన్ని కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది పార్ట్ 2గా. ఒకసారి చూడండి చివరి వరకు, చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ కనుక చూస్తే సూక్ష్మ పోషకాల యొక్క సరికాని జతను గుర్తించండి. సూక్ష్మ పోషకాల యొక్క సరికాని జత. ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదనమాట. ఆప్షన్ 2 అనేది సరికాదు. ఐరన్, పొటాషియం అనేటటువంటిది సరికాదనమాట. ఆప్షన్ 2 సరికాదు. నెక్స్ట్ వన్, టీకాల ద్వారా నయం చేయలేని వ్యాధుల జత. టీకాల ద్వారా నయం చేయలేని వ్యాధుల జత ఏది అంటే మలేరియా మరియు డీసెంట్రీ. మలేరియా మరియు డీసెంట్రీ. దంతాలను వాటి విధుల ఆధారంగా జతపరుచుము. దంతాలను వాటి విధుల ఆధారంగా జతపరుచుము. ఇక్కడ చూస్తే కుంతకాలు కత్తిరించడం, కొరకడం. రథనికలు గుచ్చటం, చీల్చడం. చర్వనకాలు నమలడం, విసరడం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయిన వాక్యంను గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, కుడి కర్ణిక రక్తాన్ని సేకరించే సమయంలో సంకోచిస్తుంది అన్నారు. పుపుసధమని ఆమ్లజని సహిత రక్తాన్ని సేకరిస్తుందన్నారు. గుండె యొక్క సంకోచ సడలికలను కవాటాలు నియంత్రిస్తాయి అన్నారు. సో ఈ మూడు కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్సే. సో ఆప్షన్ 4 అనేది సరి అయినది. పుపుసధమని ఆమ్లజని రహిత రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తంగా మార్చడానికి ఊపిరితిత్తులకి పంపుతుంది అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకవైపు పట్టిక ఏ, పట్టిక బి ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఈస్ట్ అనేటటువంటిది ఇథనాల్ ప్లస్ CO2 ప్లస్ శక్తి అనమాట. లాక్టోబాసిల్లస్ అనేది లాక్టిక్ ఆమ్లము ప్లస్ శక్తి. సైటోప్లాజం అనేది పైరువేటు ప్లస్ శక్తి. మైటోకాండ్రియా అనేది CO2 ప్లస్ H2O ప్లస్ శక్తి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. సో ఇక్కడ మనం చూస్తే అగ్రాధిక్యత అనేటటువంటిది ఇండోల్ అసిటిక్ ఆమ్లం. అలాగే విత్తనాల సుప్తావస్థ చూడండి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం అనేది జిబ్బరెల్లిన్. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ సరి అయినవన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక విద్యార్థి ఒక ఆకుపచ్చని తంతువును సూక్ష్మదర్శిని కింద పరిశీలించాడు. క్రింది వానిలో ఆ జీవి పేరు మరియు దాని ప్రత్యుత్పత్తి విధానం సంబంధించి సరి అయినది ఏమిటి? ఆకుపచ్చని తంతువులను సూక్ష్మదర్శిని క్రిందన పరిశీలించాడు అంటే అది ఏమై ఉంటుంది అని. అది స్పైరోగైరా, అలైంగిక ముక్కలవ్వడం, దీనికి సంబంధించినదన్నమాట. ఒక విద్యార్థి ఒక సమయుగ్మజ పొడవు ముక్కను విషమయుగ్మజ పొడవు ముక్కతో సంకరణం చేయడం ద్వారా 400 కొత్త మొక్కలను ఉత్పత్తి చేశాడంట. అయితే ఉత్పత్తి అయినటువంటి పొడవు ముక్కల సంఖ్య ఎంత? 400 అనమాట. 400 ఇస్ ద రైట్ ఆన్సర్. కస్క్యూటా యొక్క ఈ లక్షణం అనేది దానిని పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు చేస్తుంది. కస్క్యూటా యొక్క ఈ లక్షణం అనేది దాన్ని పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు చేస్తుంది. ఏది అంటే ఇది ఆతిథేయికి విలువైన పోషకాలు అందకుండా చేయడం వల్ల. ఆతిథేయికి విలువైన పోషకాలు అందకుండా చేయడం వల్ల ఇది పరాన్నజీవిగా పరిగణించబడేటట్లు చేస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గిరిజనుల సంస్కృతి మరియు జీవన విధానాలు పరిరక్షించబడేటటువంటి రక్షిత ప్రదేశం ఎక్కడ? జీవావరణ రిజర్వ్. ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏమిటి? ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల కలిగేటటువంటి నష్టాలు చూస్తే చర్మ క్యాన్సర్ వస్తుంది, మరి పంటలు దెబ్బతినడం, అలాగే హీమోఫీలియా, ఈ 3 కూడా వస్తుందన్నమాట ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు మాత్రమే మన గల సమూహాన్ని గుర్తించండి. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు మాత్రమే కలిగినటువంటి సమూహం ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. టైల్స్ మరియు గాజు. నెక్స్ట్ వన్, జలచర మొక్కలలో కనబడని ఒక లక్షణం ఏమిటి? జలచర మొక్కలలో కనబడని ఒక లక్షణం, వాటి యొక్క కాండము దృఢంగా మరియు బలంగా ఉంటుంది అన్నారు. సో వాటి యొక్క కాండం మెత్తగా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈ లక్షణం అనేటటువంటిది కనిపించదు. వేర్లు స్వల్పంగా అభివృద్ధి చెంది ఉంటాయి లేదా ఉండకపోవచ్చు, రెండు ఉంటుంది. నీటి మునిగి ఉన్నటువంటి జలచర మొక్కలలోని ఆకులలో పత్రరంధ్రాలు ఉండవు. అలాగే ఎరంకైమా విస్తృతంగా ఉంటుంది. సో ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, దృఢ కణజాలమును గూర్చినటువంటి సరికాని వాక్యములు ఏంటి? దృఢ కణజాలము గుర్చి సరికాని వాక్యం. ఇక్కడ చూస్తే దూరంగా అమరి ఉండేటటువంటి కణాలు మరియు నీటి మొక్కలలో మాత్రమే ఉంటుంది. ఈ రెండు కూడా రాంగ్ ఆన్సర్స్. దృఢ కణజాలం అనేటటువంటిది ఓన్లీ నీటి మొక్కలే కాదు, అన్ని మొక్కల్లోనూ ఉంటుంది. సో దూరంగా అమరి ఉండేటటువంటి కణాలు అయితే కాదు. దృఢ అంటేనే దగ్గరగా వాటి యొక్క అణువులు దగ్గరగా ఉండాలి కాబట్టి. సో పొడవైన సన్నని మందమైనటువంటి గోడలు కలిగినటువంటి కణాలు, లిగ్నైట్తో తయారైనటువంటి కనకవచం, ఈ రెండు కూడా ఉంటుంది. సో కలిగి ఉండనిది చెందనిది ఏదంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికమును ఎంచుకోండి. క్రింది ప్రవచనాన్ని చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే బొద్దింకలో నడవడానికి మరియు ఎగరడానికి అనుకూలంగా నిర్దిష్టమైనటువంటి కండరాలు ఉంటాయి. అలాగే బొద్దింక నడవవలసినటువంటి సమయంలో కాళ్ళకు దగ్గరగా ఉండే కండరాలు కదులుతాయి, రెక్కలకు దగ్గరగా ఉండేటటువంటి కండరాలు కదులుతూ బొద్దింకను ఎగరడానికి అనుకూలిస్తాయి. సో ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ ఆర్ అనేటటువంటిది ఏకి సరైన ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ రెండు కూడా సరైనవి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. న్యూక్లియాయిడ్కు సంబంధించి సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. న్యూక్లియాయిడ్కి సంబంధించి సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. కేంద్రక పూర్వజీవులలో కేంద్రక ఆమ్లాలు కలిగి ఉండి సరిగా ఏర్పడిన కేంద్రక భాగాన్నే న్యూక్లియాయిడ్ అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ మనం చూస్తే ఒకే నేలలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించే విధానాన్ని పంట మార్పిడి అంటారు. పంట మార్పిడి విధానం తెగుళ్ళు, వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. అయితే రెండవది అయితే రైటే, కానీ ఒకే నేలలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించే విధానాన్ని పంట మార్పిడి అంటారు. సో మనకి ఇక్కడ ఇది అంతర పంటలకు సంబంధించింది. సో పంట మార్పిడి అయితే ఒక పంటని వేసిన తర్వాత ఇంకొక పంటని అదే ప్లేస్లో వేయడం. సో ఏకకాలంలో ఒకే పంటను కాదు, ఒక పంట అయిన తర్వాత ఇంకొక పంటను వేయడాన్ని పంట మార్పిడి అంటారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేటటువంటిది ఫాల్స్, ఆర్ అనేటటువంటిది ఏ అనేది ఫాల్స్, ఆర్ అనేది ట్రూ. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. ఇక్కడ చూస్తే ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా వలన వస్తుంది. గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వస్తుంది. గోధుమల కుంకుమ తెగులు శిలీంధ్రం వలన వస్తే డీసెంట్రీ అనేటటువంటిది ప్రోటోజోవా వలన వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనవి ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైనవి సూర్యకాంతి, పత్రహరితం, నీరు మరియు CO2. అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ వన్, ఇది కణంలోని లైసోజోములకు సంబంధించినది కాదు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీర్ఘకాలం పాటు వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది అనేది లైసోజోములకు సంబంధించింది కాదు. జీర్ణక్రియ ఎంజైములతో కూడిన సంచులు, వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ, తన సొంత కణమును జీర్ణం చేయగలదు. ఈ మూడు కూడా లైసోజోములకు చెందుతాయి. ఆప్షన్ 4 అనేది చెందదు. ప్రసరణ కణజాలము ద్వారా నీటి రవాణాకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ప్రసరణ కణజాలం ద్వారా నీటి రవాణాకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. నీటి యొక్క ఊర్ధ్వ చలనానికి అవసరమైన శక్తిని అసంజనం అంటారు అనేది రాంగ్ అన్నమాట. సో ఇది సరికాదు, మిగతావన్నీ కూడా సరి అయినవే. ద్రవ రూపంలో జలక్షయం చెందడాన్ని బిందుస్రావం అంటారు.
ప్రసరణ కణజాలంలో నీటి అణువుల మధ్య పరస్పర ఆకర్షణనే సంసంజనం అంటారు. ప్రసరణ కణజాలం ద్వారా స్థూలంగా పదార్థాల కదలికను స్థానాంతరీకరణం అంటారు. నెక్స్ట్ వన్, రక్తపీడనం, లాలాజలం స్రవించడం మరియు వాంతులు అనేవి దీనిచే నియంత్రించబడతాయి. వెనుక మెదడులోని మజ్జాముఖంచే. బీన్స్ మరియు బఠానీ మొక్కలు పి అనేటటువంటి ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఆ మొక్కలు క్యూలో ఆర్ ఉంటుంది. ఇక్కడ పి, క్యూ, ఆర్ అనేటటువంటివి వరుసగా. పి అంటే ఏంటంటే నత్రజని స్థాపన అండి. సో నత్రజని స్థాపన అనేటటువంటిది ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. అయితే క్యూలో, మొక్కల యొక్క క్యూలో ఆర్ ఉంటుంది. అంటే వేర్ల బొడిపులలో రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, డిఎన్ఏ లక్షణాలు సంక్రమించడం. అయితే రైబోజోములు అనేటటువంటిది దేనికి సంబంధించింది? రైబోజోములు అనేటటువంటిది ప్రోటీన్ల సంశ్లేషణ. డిఎన్ఏ లక్షణాలు సంక్రమించడం అయితే రైబోజోములు ప్రోటీన్ల సంశ్లేషణ. నెక్స్ట్ వన్, సరిగా జతపరిచిన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ చూస్తే నెఫ్రాన్లు అంటే వ్యర్థ పదార్థాల తొలగింపు వ్యవస్థ యొక్క ప్రమాణం. జన్యువులు అంటే ప్రేరణ మరియు ప్రతిస్పందన ప్రసార వ్యవస్థ యొక్క ప్రమాణం. అలాగే ఇక్కడ మనకి నాడీకణానికి సంబంధించింది ఇది. సో జన్యువులంటే లక్షణాల సంక్రమణకు ప్రమాణం అండి. జన్యువులంటే లక్షణాల సంక్రమణకు ప్రమాణం అయితే నాడీకణం ప్రేరణ మరియు ప్రతిస్పందన ప్రసార వ్యవస్థ యొక్క ప్రమాణం. అలాగే వాయుగోనులు అంటే వాయు మార్పిడి అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పచ్మర్హి జీవావరణ రిజర్వ్కు చెందినటువంటి ఎండమిక్ జాతులు ఏమిటి? ఎండమిక్ జాతులు అడవి మామిడి, ఎగిరే ఉడత, సాల్. అడవి మామిడి, ఎగిరే ఉడత, సాల్. క్రింది వాటిని జతపరచండి. ఆవరణ వ్యవస్థ అన్ని సజీవులు మరియు నిర్జీవులు కలిగి ఉండేదే ఆవరణ వ్యవస్థ. రెడ్ డేటా బుక్ అంటే ఏంటంటే అంతరించిపోతున్న జీవులను గుర్చినటువంటి వివరాలు ఉన్నటువంటి గ్రంథము. టైగర్ ప్రాజెక్ట్ సాత్పురా రిజర్వ్. 1 టన్ను పేపర్కి 17 వృక్షాలు అనేటటువంటి అవసరం. సో ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం అనేది ఏకదిశాత్మకంగా ఉంటుంది. ఒక పోషక స్థాయిలో గ్రహించబడినటువంటి శక్తి క్రమేణా క్షీణిస్తూ ఆహారపు గొలుసులో తన ప్రమాణాన్ని కొనసాగిస్తుంది. కానీ దానిని మునుపటి పోషక స్థాయికి చేర్చలేము. సో ఇక్కడ మనకి ఆ రెండు కూడా కరెక్టేనండి. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్. సో రీజన్ ఫర్ ఏ ఆర్ అనేటటువంటిది సరైన కారణం అనమాట ఏకి. సో ఆప్షన్ 2 రెండు కూడా ఇక్కడ సరైనవే. 4 అనేది రైట్ ఆన్సర్. క్రింది వాణిని జతపరచండి. ఉష్ణోగ్రత నియంత్రణ అనేది ఎక్కడ కనిపిస్తుందంటే అడవుల పెంపకం. నీటి శుద్ధీకరణ సూక్ష్మజీవులు, బొరదల నుండి రక్షణ మడ అడవులు, పోషకాల పునశ్చక్రీయం పదార్థాల విచ్ఛిన్నం చేయడం. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనల్ని ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో వచ్చేటటువంటి మార్పులని ఏమంటారు? ప్రచోదనాలు అంటారు. ఒక విద్యార్థి మైక్రోస్కోపు నందు పొడవైన స్థూపాకారం గల శాఖారహిత కేంద్రకయుత కణాలు కలిగినటువంటి జంతు కణజాలము గల శాశ్వత స్లైడ్ను పరిశీలించాడు. అతడు పరిశీలించిన కణజాలం ఏంటి అంటే ఆ లక్షణాలు దేనికి ఉంటాయని. రేఖిత కండర కణజాలము, ఇదే స్థూపాకారంగా పొడవుగా శాఖాయుతంగా ఉంటాయన్నమాట. కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థగా పనిచేసేటటువంటి కణాంగం ఏమిటి? లైసోజోములు. కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ అని కూడా చెప్తాం లైసోజోముల్ని. అంతర పంటల విధానాన్ని గురించినటువంటి సరి అయిన వాక్యం ఏంటి? అంతర పంటల విధానానికి సంబంధించి సరి అయిన వాక్యం
పోషకాలు అవసరత వేరువేరుగా ఉన్న పంట మొక్కలను ఎంపిక చేసుకుంటారు. ఈ పద్ధతి గరిష్ట పోషక వినియోగంను కల్పిస్తుంది. ఈ రెండు కూడా సరైనవండి. 2 పంటలను ఒకదాని తర్వాత పెంచుతారు అనేది రాంగు. ఒకదాని తర్వాత ఒకటి పెంచడం అనేది పంట మార్పిడి. కందులు, సోయాబీన్ అంతర పంటల విధానంలో ఎంపిక చేసుకునే పంటల జత అన్నారు. 2 పప్పు ధాన్యాలను అయితే ఎంచుకోరు. సో ఇది కూడా సరికాదు. BD ఈజ్ ద రైట్ ఆన్సర్స్. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించండి. ఇక్కడ నైట్రేట్లుగా మారడం, ఇదే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. డి ఓన్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో జీవులలో శక్తి ఉత్పత్తి చేసే జీవక్రియను ఏమంటారు? జీవులలో శక్తి ఉత్పత్తి చేసే జీవక్రియ ఏంటంటే శ్వాసక్రియ. మైటోకాండ్రియాను కణశక్యాగారం అనడాన్ని సమర్థించే సరి అయిన వాక్యం ఏంటి? అసలు ఎందుకు అంటాం అట్లానే? కణ శ్వాసక్రియలో శక్తి ఉత్పత్తి చేసి ఏటీపీల రూపంలో నిల్వ ఉంచుతుంది కాబట్టే మైటోకాండ్రియాను కణశక్యాగారం అని పిలుస్తాం. కణ శ్వాసక్రియలో శక్తిని ఉత్పత్తి చేసి ఏటీపీల రూపంలో నిల్వ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. పుపుస కవాటం రక్తాన్ని కుడి జఠరిక నుండి పుపుస ధమనిలోనికి అనుమతించడం ద్వారా ఊపిరితిత్తులకు చేరుటకు సహకరిస్తుంది. రైట్ ఆన్సర్. మరి ఊపిరితిత్తుల్లో ఆమ్లజని రహిత రక్తం అనేది ఆమ్లజని సహిత రక్తంగా మారి ఎడమ కర్ణికి చేరుతుంది. సో ఇక్కడ మనకి 2 కూడా సరైన ఆన్సర్సే. మానవ శుక్రకణంలో ఏ అనేటటువంటి భాగం ఫలదీకరణలో అండంలోనికి చొచ్చుకుపోవడానికి మరియు బిలోని ఉన్నటువంటి మైటోకాండ్రియా ఈదడానికి తోడ్పడుతుంది. సో ఏబిలు అంటే ఏంటి? ఏబి అంటే ఏంటంటే, ఏ అంటే ఆక్రోజోము, బి అంటే మధ్య భాగము, ఆక్రోజోము మధ్య భాగం. నెక్స్ట్ వన్, రాత్రి సమయంలో కాంతి లేనప్పుడు పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఎందుకు అంటే దానికి కారణం ఏమిటి అని. ఎందుకు అంటే K+ మరియు Cl- అంటే పొటాషియం మరియు క్లోరిన్ అయాన్లు రక్షక కణాల నుండి బయటకు పోతాయి కాబట్టి, చూడండి బయటకు పోతాయి, అందువల్లనే అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఓన్లీ. నెక్స్ట్ వన్, మానవ స్త్రీ బీజ కణంలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఘటనల యొక్క సంభావ్యత ఏమిటి? 22+X అంటే సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక నాడీ కణము మధ్యలో ఎక్స్ కలిగి ఉండి వాటికి Y అనే ప్రక్షేపక శాఖలు మరియు Z అనే పొడవైన స్థూపాకార ప్రక్షేపకం కలిగి ఉంటుంది. ఈ వాక్యంలో XYZ పేర్లు Y యొక్క ప్రత్యేక విధిని గుర్తించండి. ఇక్కడ మనం చూస్తే నాడీ కణం మధ్యలో ఎక్స్ కలిగి ఉంటుంది అంటే కణదేహము కలిగి ఉంటుందని, వాటికి Y అనే ప్రక్షేపక శాఖలు ఏంటంటే డెండైట్స్ అని, జెడ్ అనే పొడవైన స్థూపాకార ప్రక్షేపకం కలిగి ఉంటుంది. స్థూపాకారాన్ని ఆక్సాన్ అంటారు. సో ఈ 3 కూడా ప్రచోదనాలను స్వీకరించి సమన్వయం చేయడం. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహాన్ని వివరించేటటువంటి సరి అయిన ప్రవచనం ఏమిటి? శక్తి ప్రవాహాన్ని వివరించే సరి అయిన ప్రవచనం ఏంటి అంటే శక్తి ఏకదశలో ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకి ప్రవహిస్తుంది. రైట్ ఆన్సర్. DDT వలన కలిగేటటువంటి జైవిక వృద్ధీకరణ పక్షులలో ఈ రసాయన పదార్థ జీవన ప్రక్రియలను ఆటంకపరిచి వాటి జనాభా తరుగుదలకు కారణమైంది. కాల్షియం ఈజ్ ద రైట్ ఆన్సర్. పత్రాలను గూర్చినటువంటి సరి అయిన వాక్యం ఏంటి? పత్రాలను గూర్చి సరి అయిన వాక్యం, పత్రంలో వెడల్పైన ఆకుపచ్చని భాగాన్ని పత్రదళం అంటారు. పిక్చర్ మొక్కలో పత్రాలు కీటకాలను పట్టేటటువంటి నిర్మాణంగా రూపాంతరం చెందాయి. సో 2 కూడా పిక్చర్ అన్నా నెప్పంతిస్ అన్నా ఒకటే కదా. సో ఈ 2 కూడా రైట్ ఆన్సర్సేనండి. సో AB ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొక్కల్లోని బహిర్చర్మ కణాలు స్రవించే మైనపు పొర
మొక్క కాండము మరియు పత్రాలకు దీనిలో సహాయపడుతుంది. చూడండి, మైనపు పొర అనేది మొక్క యొక్క కాండము మరియు పత్రాలకు దీనిలో సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది అంటే నీటి నష్టము జరగకుండా రక్షించేందుకు సహాయపడుతుంది ఆ మైనపు పొర అనేది. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ఒక మొక్కలో క్రింది లక్షణాలను గుర్తించాడు. ఒక విద్యార్థి మొక్కలో క్రింది లక్షణాన్ని గుర్తించాడు. కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. అయితే ఆ మొక్క ఏంటి? చూడండి, కొమ్మలు కాండము అడుగు భాగానే పెరుగుతాయంట. కాండం అనేది గట్టిగా ఉంటుంది కానీ మందంగా అయితే ఉండదంట. దాన్ని ఏమంటారంటే పొద ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాక్యాలలో సరి అయిన దాన్ని గుర్తించండి. దారువు మరియు పోషక కణజాలాలు కలిసి నాళికా పుంజాలని ఏర్పరుస్తాయి. రైట్ ఆన్సర్. పోషక కణజాలం, మృదు కణజాలం తప్పక మిగిలిన పోషక కణజాలంలోని కణాలన్నీ కూడా సజీవ కణాలే అంటున్నారు. సో ఇది మనకి రాంగ్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఏ అనేది మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ మనం చూస్తే ఎండు ద్రాక్షను అల్ప గాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు దాని పరిమాణం అనేది పెరుగుతుంది. సో పరిమాణం పెరుగుతుందంటే పెరగదు, తగ్గుతుందండి, కొంచెం ముడుచుకుపోద్ది. అయితే అంతర ద్రవాభిసరణ ద్వారా నీరు అనేది ఎండు ద్రాక్షలోనికి చేరడం ద్వారా దాని పరిమాణం పెరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏమవుతుందంటే అల్పగాఢత అన్నారు కదా. ఓకే, రెండు కూడా రైట్ ఆన్సర్సేనండి, రెండు కూడా రైట్ ఆన్సర్స్. ఆర్ అనేది మరి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఏకి. ఎండు ద్రాక్షను అల్పగాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు దాని పరిమాణం పెరుగుతుంది. అంతర ద్రవాభిసరణ ద్వారా ఈ నీరు అనేది ఎండు ద్రాక్షలోనికి చేరడం ద్వారా దాని యొక్క పరిమాణం పెరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నీరు తక్కువగా లభ్యమయ్యేటటువంటి ప్రాంతాలలో ఈ నీటిపారుదల విధానం అనేటటువంటిది ఒక వరం. ఏది అంటే బిందు సేద్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి వ్యాధులు ఏమిటి? క్రింది వానిలో బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి వ్యాధులు టైఫాయిడ్ మరియు ట్యూబర్క్యులోసిస్. ఒక ఆహార పదార్థంలో ప్రోటీన్ పరీక్ష కోసం ఉపయోగించేటటువంటి రసాయనాలు ఏమిటి? ఒక ఆహార పదార్థంలో ప్రోటీన్ పరీక్ష కోసం ఉపయోగించేటటువంటి ఆహార పదార్థాలు 2 చుక్కలు 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10 చుక్కలు 10% కాస్టిక్ సోడా ద్రావణం. ఇదన్నమాట రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ వెన్నెముక, వెన్నుపాము, అనుమస్తిష్కం అనేటటువంటిది సైకిల్ తొక్కడం రిలేటెడ్. ముందు మెదడు అనేటటువంటిది పాట వినడానికి సంబంధించినది. మధ్యాముఖం అనేది వాంతులు అవ్వడం వాటికి సంబంధించింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కప్పలో రూప విక్రయమును ఎక్స్ అనేటటువంటి హార్మోన్ నియంత్రిస్తుంది మరియు ఇది వై అనబడేటటువంటి గ్రంథి నుండి స్రవిస్తుంది. సో ఎక్స్ మరియు వైలను గుర్తించండి. ఏ హార్మోన్ అనేది నియంత్రిస్తుంది, మరి ఏ గ్రంథి నుండి స్రవిస్తుంది అని చూస్తే ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. థైరాక్సిన్ అనేటటువంటి హార్మోను థైరాయిడ్ గ్రంథి. క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆమ్లజని రహిత రక్తం అనేది గుండె కుడివైపు ఉన్నటువంటి పై గదికి శరీర భాగాల నుంచి వస్తుంది అనేది మనకి మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆమ్లజని సహిత రక్తము మందమైన గోడలు గల గుండె కుడివైపు నుండి క్రింది గదిలోనికి సేకరించబడుతుంది అనేది రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూస్తే మనకి ఇథనాల్, గ్లూకోజ్, లాక్టిక్ ఆమ్లం, కార్బన్ డయాక్సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇథనాల్ అనేటటువంటిది మరి 2 కర్బన అణువులు కలిగి ఉంటుంది. గ్లూకోజ్ అనేది 6 కర్బన అణువులు కలిగి ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం అనేటటువంటిది 3 కర్బన అణువులు కలిగి ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అనేది 1 కర్బన అణువు కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఒక ప్రయోగంలో సమయుగ్మజ పొడవు మొక్కను సమయుగ్మజ పొట్టి మొక్కతో సంకరీకరణం చేసి F1 తరంలో స్వపరాగ సంపర్కం చేశాడు. సో F2 తరంలో వచ్చేటటువంటి విస్మయుగ్మజ పొడవు మొక్కల శాతం ఎంత? ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 50% అండి, 50%. క్రింది ప్రవచనాన్ని చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. క్రింది ప్రవచనాన్ని చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే హరిత గృహ ప్రభావం లేకపోతే భూమిపై జీవం అనేది సాధ్యపడదు. భూ ఉపరితలంపై సౌర వికిరణం వలన సజీవులకు తగిన వేడి వెచ్చదనం లభిస్తున్నాయి. ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ది రైట్ ఆన్సర్, సెకండ్ది కూడా రైట్ ఆన్సరే. మరి ఆర్ అనేటటువంటిది ఏకి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చెడు ఓజోన్ అనగా అర్థం ఏమిటి? చెడు ఓజోన్ అనగా అర్థం ఏమిటి? ట్రోపోస్పియర్లో ఉండేటటువంటి ఓజోన్ని చెడు ఓజోన్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఇది గుడ్లకోస పరాన్న జీవనానికి ఉదాహరణ. గుడ్లకోస పరాన్న జీవనానికి ఉదాహరణ ఏదంటే కోయిల. భిన్నమైన ఎడారి మొక్కను గుర్తించండి. భిన్నమైన ఎడారి మొక్కను గుర్తించండి. కాసురైనా అనేటటువంటిది భిన్నమైన ఎడారి మొక్క అనమాట. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాన్ని చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక విషపూరితమైనటువంటి వాయువు మరియు ఇది ఉష్ణరక్త జీవులకు ప్రాణాంతకము. కార్బన్ మోనాక్సైడ్కు హీమోగ్లోబిన్ పట్ల ఆక్సిజన్ కంటే ఎక్కువ ఎఫినిటీ అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. క్రింది ప్రవచనాన్ని చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకుంటే ఇక్కడ చేప అనేది నీటి వెలుపల జీవించలేదు మరియు ఒంటె అనేటటువంటిది సముద్రంలో జీవించలేదు. జీవులలో అనుకూలనాలు అనేటటువంటివి వాటి నివాస ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉంటాయి, అంతే కదా. వాటి నివాస ప్రాంతాన్ని బట్టి అనుకూలమైనటువంటిది భిన్నంగా ఉంటుంది. సో ఏ అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్. మరి ఆర్ అనేది ఏకి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ద్రావణంలో నింపినటువంటి ఒక కోడిగుడ్డు పొరను దానికన్నా అధిక గాఢత ద్రావణం గల బీకరలో ఉంచడం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి? కోడిగుడ్డు పొర పరిమాణం అనేటటువంటిది తగ్గిపోద్దన్నమాట, తగ్గిపోవడం. మృదు కణజాలానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏమిటి? మృదు కణజాలానికి సంబంధించి సరి అయిన వాక్యం ఇక్కడ ఏంటంటే, ఈ కణజాలంలో కణాలు అనేవి వదులుగా అమర్చబడి ఉంటాయి, అమరి ఉంటాయి. అలాగే ఇవి సాధారణంగా కనిపించేటటువంటి సరళ శాశ్వత కణజాలం. ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. క్రింది ప్రవచనాలను చదివి సరి అయిన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూస్తే సూక్ష్మజీవ నాశకాలు సాధారణంగా జలుబు మరియు పోలియో వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తాయి అన్నారు. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. సూక్ష్మజీవ నాశకాలు అనేవి బ్యాక్టీరియాలను సంహరించి వాటి వలన కలిగే వ్యాధులను నివారిస్తాయి. మనకి పోలియో అనేటటువంటి వైరస్ వల్ల వచ్చేటటువంటిది కాబట్టి దానికి సంబంధం ఉండదు. సో అక్కడ ఏ అనేటటువంటిది ఫాల్స్, ఆర్ అనేటటువంటిది ట్రూ అన్నమాట. ఏ అనేటటువంటిది ఫాల్స్, ఆర్ అనేది ట్రూ. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూస్తే ఎపిస్ డార్సేటా అనేది రాక్ బి. ఎపిస్ ఫ్లోరియా అనేది లిటిల్ బి. ఎపిస్ మిల్లిఫేరా అనేటటువంటిది ఇటాలియన్ బి అనమాట. ఎపిస్ సిరానా అనేది ఇండియన్ బి అనమాట. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ కుందేలు చిన్న ప్రేగు కంటే నక్క యొక్క చిన్న ప్రేగు పొడవుగా ఉంటుంది అన్నారు. రాంగ్. మరి మాంసాహారులు అధిక ప్రోటీన్లతో కూడినటువంటి మాంసాన్ని జీర్ణం చేసుకోవడానికి వాటికి పొడవైన చుట్టలు చుట్టుకున్నటువంటి చిన్న ప్రేగు అవసరం అన్నారు. సో రెండు కూడా మనకి ఇక్కడ రాంగే. బోత్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను చదవండి, సరైన సమాధానాన్ని గుర్తించండి. మొక్కలలో వాయు మార్పిడి అనేటటువంటిది పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది.
వాయు మార్పిడి అనేది పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. అలాగే Cl- అయాన్ల అంతఃస్రవణ కారణంగానే రక్షక కణాలలో స్ఫీతం అనేటటువంటిది తగ్గుతుంది అన్నారు. ఇక్కడ మనకి ఏ అనేది కరెక్టే, కానీ బి అనేది ఇన్కరెక్ట్. ఏ అనేది కరెక్ట్, బి అనేది ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. మానవుల యొక్క శ్వాసక్రియలో గాలి ప్రయాణించేటటువంటి మార్గం యొక్క సరైన క్రమం ఏంటి? నాసిక కుహరం ఫస్ట్, వాయునాళం నెక్స్ట్, శ్వాసనాళికలు, వాయుగోనులు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పొట్టి ముక్కలు ఆలస్యమైనటువంటి కాండము పెరుగుదల మరియు ఆకులు రాలని పంటను సంరక్షించడానికి వ్యవసాయ శాస్త్రవేత్త క్రింద తెలిపినటువంటి ఫైటో హార్మోన్లను సూచించి ఉంటాడు. మరి పొట్టి మొక్కలు కావాలి, ఆలస్యమైన కాండం పెరుగుదల కావాలి, ఆకులు రాలని పంట కావాలి. అప్పుడు ఏంటి అంటే ఆక్సిన్ అనేటటువంటిది పొడవుకు సంబంధించినది, జిబ్బరిన్ అనేది కాండం పొడవుకు సంబంధించింది, ఆబ్సిసిక్ ఆమ్లం అనేది ఆకులు వడలిపోవడానికి సంబంధించినవి. ఇవి సూచిస్తారన్నమాట. కప్పలలో సంయుక్త బీజము లార్వా టాడ్పోల్గా అభివృద్ధి చెందేది ఏమిటి? కప్పలలో సంయుక్త బీజము లార్వాగా అభివృద్ధి చెందేది ఏమిటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నీటిలో జరుగుతుందన్నమాట. క్రింది వాటిలో సరి అయిన వాక్యం ఏమిటి? క్రింది వాటిలో సరి అయిన వాక్యం, కప్ప రూప విక్రియలో థైరాక్సిన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అమీబా ద్విధా విచ్ఛత్తిలో హోమోథెటోజెనిక్ విచ్ఛత్తి కనిపిస్తుంది అన్నారు, రాంగ్. విచ్ఛత్తిలో మొదటిగా కణద్రవ్య విభజన, ఆ తర్వాత కేంద్రక విభజన జరుగుతుంది అన్నారు, రాంగ్. క్లోన్ అనే పదాన్ని భౌతికంగా సమరూపంలో ఉండి జన్యుపరంగా స్వల్ప భేదాలున్న జీవులను సూచించడానికి ఉపయోగిస్తారన్నారు, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ మనకి బి ఓన్లీ సరైన వాక్యం అనమాట. బి మాత్రమే సరైన వాక్యం. ఏ మాత్రమే సరైన వాక్యం. ఇక్కడ మనకి ఏ మాత్రమే సరి అయినది, ఫస్ట్ది మాత్రమే సరి అయినది. క్రింది వానిలో క్షారయుతమైనటువంటి జీర్ణరసం ఏంటి? క్షారయుతమైనటువంటి జీర్ణరసం ఏది అంటే ఆంత్రరసము, క్లోమరసము, లాలాజలం. ఈ మూడు కూడా క్షారయుతమైనవండి. సో ఏసిడి ఇస్ ద రైట్ ఆన్సర్. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడి ఊపిరితిత్తులు పూర్తిగా నాశనమయ్యేటటువంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమైన కాలుష్య కారకం ఏమిటి? సల్ఫర్ డయాక్సైడ్. అంతర్జాతీయంగా రెడ్ డేటా బుక్ను ప్రచురించేది ఎవరు? రెడ్ డేటా బుక్ని ఎవరు ప్రచురిస్తారంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో అత్యుత్తమ టేకు కలప లభించేటటువంటి అడవి సాత్పురా నేషనల్ పార్కులో అత్యుత్తమమైనటువంటి టేకు కలప లభిస్తుంది. సుస్థిర పర్యావరణ ప్రక్రియల కొనసాగింపునకు సమర్థనీయం కాని ఒక చర్య ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తోటలో అందమైన స్థానికేతర మొక్కల పెంపకం అనేది సుస్థిర పర్యావరణ ప్రక్రియల కొనసాగింపుకు సమర్థవంతం కాదు. ఈ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాల నియంత్రణ, పునరుద్ధరించబడినటువంటి శక్తి వనరుల వినియోగాన్ని సమర్థించడం, క్రిమి సంహారక వినియోగం నివారించి ప్రకృతి సిద్ధమైనటువంటి చీడ నివారణ పద్ధతులు పాటించడం, ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ అయితే ఇది కెల్విన్ స్కేలులో